ఈ వీడియోకి లైక్ చేయండి అబ్బా. లైక్ చేయమని ప్రతిరోజు అడగాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసినప్పుడు దానికి సంబంధించి వీడియోస్ అయితే పెడతాను. అండ్ రేపు సెకండ్ ఇయర్ కి సంబంధించిన 2 మార్క్స్ వీడియో కూడా చేస్తాను. అండ్ గన్ షాట్ వీడియోస్ కూడా మనకి వస్తూ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి గన్ షాట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే ముందే గన్ షాట్ వీడియోస్ పెట్టేస్తే సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. హరీబరీగా చదవాల్సిన పని లేదు. ఎంత టైము కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ పర్టికులర్ టైంలో ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు గంట చదవండి, పర్ఫెక్ట్ గా చదవండి. 4 గంటలు కూర్చొని పర్ఫెక్ట్ గా చదవకపోతే ఉపయోగం లేదు. పొద్దున్న 4ంటికి లేచి నిద్రపోతే ఉపయోగం లేదు. ఓకేనా? 5ంటికి లేవండి, ఒక 2 hours చదవండి. ఓకేనా? 4ంటికి లేచి అదే నిద్ర డౌజినెస్ తో కళ్ళు మూసుకొని కోరేపట్లు పడి 7 దాకా ఉన్నా కానీ ఏ ఉపయోగం వస్తుంది? నో యూస్. కాబట్టి చదివేది పర్ఫెక్ట్ గా ప్లాన్ గా చదువుకోండి. మంచి మార్కులు అచీవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయండి. కొద్దిగా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది జూనియర్ కెమిస్ట్రీ 2 మార్క్స్ సంబంధించినటువంటి వీడియో. ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ సంబంధించినటువంటి వీడియో అనమాట. ఆల్ 2 మార్క్స్ అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలంటే మాత్రం సో మీరు చూస్తూనే ఉండండి. అది ఎక్కడ అవైలబుల్ గా ఉందో నేనైతే మీకు హింట్ ఇస్తాను. ఓకేనా? సో రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 మార్క్స్ లో మనకి 10 క్వశ్చన్స్ వస్తే 10 out of 10 అయితే రాయాల్సిందే. అది పోతే ఏపీ అయినా తెలంగాణ అయినా సరే. సో ముందుగా వాళ్ళకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం జనరలైజ్ చేసేటువంటి రాయగలిగినటువంటి ఈజీ క్వశ్చన్ అయితే ఇందులో వస్తుంది అనమాట. సో ముందుగా స్టేట్ బాయిల్స్ లా గివ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. V ప్రపోర్షన్ 1/P గుర్తుపెట్టుకోగలిగితే, PV ఈక్వల్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోగలిగితే, వేరాజ్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దెన్ అదే మీకు ఇక్కడ బాయిల్స్ లా అయిపోతుంది. అండ్ అలాగే చార్లెస్ లా V ప్రపోర్షనల్ T రాయొచ్చు, P ప్రపోర్షనల్ T రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంటుంది ఒకసారి, అండ్ వాల్యూమ్ ఒకసారి కాన్స్టెంట్ గా ఉంటుంది. రెండు కూడా మీకు సెకండ్ క్వశ్చన్ చార్లెస్ లాక్ అయితే రాయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్. సో R ప్రపోర్షనల్ 1/√D, R ప్రపోర్షనల్ 1/√D, R1/R2 √D2/D1 అవుతుంది. సో అది రాస్తే మీకు 2 మార్కులు. ఇలా నేను చెప్పినట్టుగా ఈక్వేషన్ రాస్తే 2 మార్కులు వస్తాయి సారంటే ఆఫ్ కోర్స్ ఈక్వేషన్ గుర్తుకోబెట్టుకోగలిగితే అక్కడ V అంటే ఏంటి, T అంటే ఏంటి, P అంటే ఏంటి, T అంటే ఏంటి, P అంటే ఏంటి, V అంటే ఏంటి, ఇలాంటి టర్మ్స్ తెలుసుకోగలిగితే ఈజీగా మీకు 2 మార్కులు వస్తాయి. అవి రాయాలి అక్కడ అంతే. ఇక D అంటే ఏంటి చెప్పాలి. సో D అంటే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ద గ్యాస్ అని తెలియాలా, R అంటే రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ ద గ్యాస్ అని చెప్పాలి. ఈ 2 టర్మ్స్ తెలిస్తే మీకు 2 మార్కులు వస్తాయి. ఎలాగో మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాస్తారు కాబట్టి. స్టేట్ డాల్టన్స్ లా పార్షియల్ ప్రెజర్ ఫస్ట్ ఇయర్ లో కూడా ఉంటుంది మీకు. ఫస్ట్ ఇయర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో కూడా ఇదే సేమ్ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా. మరి ఈక్వేషన్ రాయాలంటే ఈక్వేషన్ 1 మార్క్ ఉంటుంది, అండ్ స్టేట్మెంట్ ఇస్తే 1 మార్క్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో. అవగాడ్రోస్ లా, అవగాడ్రోస్ సంబంధించి V ప్రపోర్షనల్ N. సో V ప్రపోర్షనల్, V అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. ఫిజిక్స్ లో V అంటే వెలాసిటీ అని చదివి ఇక్కడికి వచ్చేసరికి V అంటే వాల్యూమ్ అని గుర్తుపెట్టుకోవాలి. కెమిస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది టైం వాల్యూమ్ అని వస్తుంది, ఫిజిక్స్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెలాసిటీ అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ అన్ ఐడియల్ గ్యాస్? ఐడియల్ గ్యాస్ అంటే మీకు తెలుసు, విచ్ కెన్ ఒబేస్ ద all laws at all temperature and pressure is called an ideal gas. ఓకే, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లో ఏ లా అయినా సరే ఒబే చేయాలి. అటువంటి గ్యాస్ ఏం చెప్తామంటే ఐడియల్ గ్యాస్ అని చెప్తాం. అండ్ వాట్ ఈస్ బోల్ట్జ్మన్స్ కాన్స్టెంట్? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఏంటి? K వాల్యూ ఉంది R/N అనమాట. R అంటే ఇక్కడ రిడ్బర్గ్ కాన్స్టెంట్ అవుతుంది, N అంటే అవగాడ్రోస్ నెంబర్ అవుతుంది అనమాట. ఆ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ RMS స్పీడ్? RMS స్పీడ్ కి సంబంధించి కూడా మనకి KTG కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఉంటుంది. RMS స్పీడ్ ఇస్ రూట్ ఆఫ్ V1 square plus V2 square plus V3 square up to Vn square by under root number of terms. అంటే ఎన్ని రాస్తే అన్ని నెంబర్ ఆఫ్ ఎన్ని రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ STP స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ అంటే ఏంటి? సో ద స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ ఇస్ కండిషన్స్ వేర్ దే ఆర్ స్టాండర్డ్ టెంపరేచర్ 0 degree centigrade 273 Kelvin. సో స్టాండర్డ్ ప్రెజర్ అంటే ఎంత? సో దట్ ఈస్ 760 mm or 760 mm of mercury. Which of the gases diffuses faster among nitrogen, oxygen and CH4? Why? సో రీజన్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే లో మాలిక్యులర్ వెయిట్ దెన్ దేనికైతే మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉంటుందో అది ఎక్కువ డిఫ్యూజ్ అవుతుంది అనమాట. సో వీటిలలో CH4 నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ లో CH4 అనేది లో మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. లో మాలిక్యులర్ వెయిట్ ఉంటే హై డిఫ్యూషన్ అవుతుంది అనమాట. సో అది అక్కడ రాయాల్సి ఉంటుంది. హౌ మెనీ టైమ్స్ మీథేన్ డిఫ్యూజెస్ ఫాస్టర్ దాన్ సల్ఫర్ డైఆక్సైడ్? సో ఈ క్వశ్చన్ కూడా మనం చేస్తాం అందులో మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో. సో దీన్ని కూడా గ్రామ్స్ లా ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ రాస్తాం. ఇది 1/√D కి సంబంధించి సో సరిపోతుంది ఇది. ఓకేనా? నెక్స్ట్ వై ప్రెషర్ కుక్కర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్ ఆన్ హిల్స్? హిల్స్ దగ్గర ప్రెషర్ కుక్కర్ ఎందుకు వాడతాము అని చెప్పేసి అంటున్నారు. అట్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ లో. ఆల్టిట్యూడ్ ఎత్తు పెరిగే కొద్ది ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. దేర్ ఫోర్ లిక్విడ్స్ బాయిల్ ఎట్ లోవర్ టెంపరేచర్స్.
సో లిక్విడ్స్ ఏం చేస్తాయి, లోవర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతాయి. సో ప్రెషర్ కుక్కర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్ ఆన్ హిల్స్. అర్థమైందా? సో ఎందుకంటే ప్రెషర్ తక్కువ అవుతుంది కాబట్టి, ప్రెషర్ తక్కువైనప్పుడు లిక్విడ్స్ బాయిల్స్ అట్ లోవర్ టెంపరేచర్స్. సో ప్రెషర్ కుక్కర్ ఈజ్ యూజ్డ్ అట్ కుకింగ్ ఫుడ్ ఇన్ ఆన్ హిల్స్. ఓకేనా? ఆ రీజన్ ఒకటి రాస్తే సరిపోతుంది. మీరు మీ దగ్గర మెటీరియల్ ఏది ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేసుకొని రాసుకోండి. వై ద గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ని ఆర్ ని ఎందుకంటారు, ఎందుకు ఆర్ ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు? సో గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద గ్యాసెస్. అన్ని గ్యాసెస్ కూడా ఆర్ వాల్యూ సేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. ఓకేనా? 8.314 ఉంటుంది ఆర్ వాల్యూ, గుర్తుపెట్టుకోండి. వాల్యూ రాయమని అడగలేదు, బట్ అది అన్నిటికీ సేమ్, అన్ని గ్యాసెస్ కి సేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని యూనివర్సల్ అని చెప్తారు. గివ్ ద కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ ఈక్వేషన్, రైట్ ద టర్మ్స్ ఇన్ ఇట్. సో మన కైనెటిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ తెలుసుగా, PV ఈజ్ ఈక్వల్ 1/3 m1 c² r m1 u². u అంటే అక్కడ urms², c అన్నా కూడా rms², rms వెలాసిటీ అవుతుంది అక్కడ. సో క్యాలిక్యులేట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 5 moles ఆఫ్ నైట్రోజన్ at 27 degrees centigrade. సో 3/2 nRT చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 3/2 nRT. సో ఇందులో n వాల్యూ అంటే 5 moles ఇచ్చాడు, అండ్ ఆర్ అంటే 8.314 అని దగ్గర చెప్పాను నేను. టీ అంటే 27 degrees Celsius ఇచ్చాడు కాబట్టి దాన్ని కెల్విన్ లో కన్వర్ట్ చేయాలి. 27 degrees centigrade ని కెల్విన్ లో కన్వర్ట్ చేస్తే 273 + 27 ఇట్ ఈస్ ఈక్వల్ 300 కెల్విన్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇదన్నీ మల్టిప్లై చేసుకుంటే మీకు వచ్చేసి 18706.5 జౌల్స్ వస్తుంది. వాట్ ఆర్ ఐసోథర్మ్స్? ఐసోథర్మ్స్ అంటే ఏంటి? ద గ్రాఫ్స్ ప్లాటెడ్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ఐసోథర్మ్స్. ఐసోథర్మర్ అంటే ఏంటంటే, ఐసోథర్మ్స్ అంటే దేని మధ్య గ్రాఫ్ గీయాలి? ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్. గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ కి వాల్యూమ్ కి ప్రెషర్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ గీస్తే దాన్ని ఏమంటాం? ఐసోథర్మ్స్ అని పిలుస్తాం. వాట్ ఈస్ అబ్సల్యూట్ టెంపరేచర్? అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి? ద లోవెస్ట్ hypothetical temperature of which gases are supposed to occupy zero volume is called absolute temperature, which is -273.15 degrees centigrade or 0 Kelvin. 0 Kelvin అన్నా -273.05 degrees centigrade అన్నా ఒకటే అనమాట. దాని అబ్సల్యూట్ టెంపరేచర్ అని పిలుస్తాం. అబ్సల్యూట్ టెంపరేచర్ వాల్యూ అంటే ఎంత రాయాలి? 0 Kelvin రాయాలి. డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఏం చెప్పాలి? -273.15 degrees centigrade రాయాలి. What is gram molar volume? So 1 mole of any gas at STP conditions occupies 22.4 liter. It is called gram molar volume. ఒక గ్రామ్ మోలార్ గ్యాస్ అనేది STP కండిషన్స్ లో ఎంత ఆక్యుపై చేస్తుంటే 22.4 liters ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకేనా? ఎనీ గ్యాస్ STP కండిషన్స్ లో ఆక్యుపైస్ 22.4 liters. So that is called molar volume, gram molar volume. And what is కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్? కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అనేది Z is equal PV by nRT. Z is equal PV by nRT. సో PV is equal nRT అనేది మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కదా. సో దాన్ని nRT వైపు తీసుకొస్తే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, కాన్స్టెంట్ వాల్యూ, దట్ ఈస్ ద కంప్రెషన్ ఫ్యాక్టర్. అండ్ వాట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్? సర్ఫేస్ టెన్షన్ అనేది మీకు ఫిజిక్స్ లో రాయొచ్చు సార్ అంటే అబ్సల్యూట్లీ రాయొచ్చు. ఫిజిక్స్ లో వచ్చేటువంటి సర్ఫేస్ టెన్షన్ అయినా కెమిస్ట్రీ రాసేటువంటి సర్ఫేస్ టెన్షన్ ఒకటి యూనిట్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ అదే ఉంటుంది చూడండి. ద ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ పర్పెండిక్యులర్ టు ద లైన్ డ్రాన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఈస్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్. ఇట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్. యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్. సో అదే ఫిజిక్స్ లో అయితే డైమెన్షన్ ఫార్ములా కూడా అడుగుతాడు, ఫోర్స్ అపాన్ లెంత్ కాబట్టి. ఓకేనా? MT-2 రాస్తే సరిపోతుంది ఫిజిక్స్ లో అయితే. అండ్ చాప్టర్ 5 లో నుంచి ఒక 2 మార్కులు వస్తుంది, దట్ ఈస్ స్టాయికియోమెట్రీ. సో స్టాయికియోమెట్రీ నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ చూపించేటువంటి ప్రాబ్లమ్స్ అంటే మీరు నేర్చుకుంటే గన్ షాట్ గా ఒక 2 మార్కుల ప్రశ్న అయితే వస్తుంది. సో మీకు ఈ PDF కావాలంటే వెయిట్ చేయండి, నేను PDF కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇందులో ఇస్తాను. మీరు చాలా మంది వీడియోస్ చూడట్లేదు, అవసరమైనటువంటి వీడియోస్ చూడట్లేదు, అనవసరమైనటువంటి వీడియోస్ చూస్తున్నారు. బట్ చూసేది కూడా పర్ఫెక్ట్ గా చూడకుండా స్కిప్ చేసి నేను చెప్పిన విషయాలు కూడా మళ్ళీ కామెంట్ చేసి అడుగుతున్నారు. మళ్ళీ మీరు కామెంట్స్ రిప్లై ఇట్టిదంటారు. నేను తప్ప కామెంట్స్ లో ఎవరు కూడా ఏ ఛానల్ కింద వెళ్ళి చూడండి, ఎవరి ఛానల్ కింద ఎక్కువ కామెంట్స్ కి రిప్లైస్ ఉంటాయో చూడండి. సో స్టూడెంట్స్ అడిగేటువంటి రీజన్స్ నాకు తెలుసు. సో వాళ్ళు ఎంత ప్రెజర్ లో ఉండి క్వశ్చన్ అడుగుతారో అని, ఆ ప్రెజర్ క్లియర్ చేయడం కోసం నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. బట్ అది కూడా మీరు యూజ్ చేసుకోకుండా, వీడియో సరిగా చూడకుండా మళ్ళీ వీడియోలో చెప్పిన విషయాన్ని మళ్ళీ కింద కామెంట్ చేస్తూ అడుగుతూ ఉంటారు అనమాట. సో అఫ్ కోర్స్ మీరు అవసరం ఉంది కాబట్టి చూడండి, ఇంపార్టెంట్ విషయాలే కదా ఇవి. మీకు 2 మార్క్స్ 20 రావాలంటే చదవండి. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా ఒకసారి విన్నారు కాబట్టి ఈజీగా మీరు నేర్చుకుంటా ఉంటే సరిపోతుంది. చాలా మంది కాలేజీలకు వెళ్ళరు, చాలా మంది లెసన్స్ రాసుకోరు, నోట్స్ ఉండదు, చాలా మంది దగ్గర మెటీరియల్స్ ఉండవు. ఓకేనా? ఉన్నా కానీ ప్రాపర్ గా అన్ని క్వశ్చన్స్ ఉండవు.
బట్ ఎక్కువ మార్కులు రావాలనేటువంటి ఫీలింగ్ ఉంటుంది, కానీ కష్టపడతారు. మరి అలాంటి వాళ్ళకే కదా ఈ వీడియోస్. కష్టపడేటువంటి స్వభావం ఉంటుంది, బట్ సరైనటువంటి మెటీరియల్ ఉండదు, సరైన గైడెన్స్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, మీరు చెప్పినవన్నీ రావాలి అవే చదువుకుంటాం అంటారు. అలాంటి వాళ్ళకి పెద్ద కష్టం. ఎందుకంటే చెప్పినవి వస్తాయి, బట్ అవి కూడా మీరు స్కిప్ చేస్తారు. ఎన్ని చెప్తే అని చదువుతారా? చదవరు. చదివేటట్టుంటే సో ఎంత ఇబ్బంది ఎందుకు? మీరు నేను చెప్పినటువంటి ఇంపార్టెన్స్ క్వశ్చన్లన్నీ చదువుకోండి. రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరే చెప్తారు, సార్ మీ వీడియోస్ లో వచ్చినటువంటి మీరు చెప్పినటువంటి క్వశ్చన్స్ లోంచే మాకు అన్ని ఆన్సర్స్ కలిసాయి, అన్ని క్వశ్చన్స్ కలిసాయి అని చెప్పేసి మీరే అంటారు. సో కాన్ఫిడెంట్ ఉండాలా. మీరు చదివే ప్రతిదీ కూడా ఎగ్జామ్ లో వస్తుందనేటువంటి ఫోకస్డ్ గా మీరు లెర్న్ చేస్తే డెఫినెట్ గా మీకు మంచి మార్కులు వస్తాయి కదా. మీకోసమే చూసుకోండి ఒకసారి. ఎస్, చిన్న చిన్న న్యూమరికల్స్ ఉంటాయి, వీటిపైన అయితే ఫోకస్ పెట్టండి. హౌ మెనీ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద 540 గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్. 540 గ్రామ్ ఆఫ్ గ్లూకోజ్ లో నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి మీకు తెలుసు, వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై గ్రామ్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ 540 గ్రామ్స్ ఇచ్చాడు. గ్రామ్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఏం చేయాలా? C6H12O6 అంటే గ్లూకోజ్ కి ఫార్ములా తెలిస్తేనే మీకు అక్కడ వస్తుంది. ఇక్కడ ఒక్కోసారి బ్రాకెట్ లో ఇస్తాడు, గ్లూకోజ్ కి కెమికల్ ఈక్వేషన్ ఇస్తాడు C6H12O6 అని. దాన్ని ఫైండ్ చేస్తే 180 గ్రామ్స్ ఉంటుంది. 540/180 చేస్తే 3 వాల్యూ వస్తుంది. మీకు ఏమీ తెలియదు అనుకోండి, ఇలాంటివి ఒకసారి 2 రాయండి, ఒకసారి 3 రాయండి, ఒకసారి 4 రాయండి. జస్ట్ ఒక రాయేసేయండి. ఈవెన్ ఈ నంబర్ వేసినా సరే 1 మార్క్ గ్యారంటీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ ద 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్. సేమ్ సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 ఇక్కడ ఇచ్చాడు. ఇందా గ్లూకోజ్ అంటే ఇవ్వాలా, మరి అలాంటిది గుర్తుపెట్టుకోవాలా. C6H12O6 అని గుర్తుపెట్టుకోవాలా. సో సేమ్ ఫార్ములా ఇందాక మనం చేసినట్టుదే. అండ్ అలాగే ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ CH2O. ఇట్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 90 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలంటే ఎంపిరికల్ నంబర్ ఇచ్చినప్పుడు N మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ వెయిట్. ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ వెయిట్ అంటే సో ఈ మాలిక్యులర్ వెయిట్ ఇటు వైపు ఉంచండి, దీన్ని తీసుకొస్తే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా అవుతుంది. సో ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చాడు, మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇవి చూసుకోండి, చిన్న చిన్నవి. నేను ఇక్కడైతే మీకు చూపిస్తా, స్క్రోల్ డౌన్ చేసి. సో మీకైతే ఈజీగా బోర్డు ఈజీగా కనిపిస్తుందని అయితే అనుకుంటాను నేను. సో మళ్ళీ తర్వాత చదివిన తర్వాత బోర్డు సరిగా కనిపించలేదు, మాకు లెటర్స్ సరిగా కనపడలేదు అని చెప్పేసి మీరు అబ్జెక్షన్ పెట్టకండి, ఓకేనా. సో మీ దగ్గర వీడియో క్వాలిటీ కొంచెం పెంచుకుంటే ఆటోమేటిక్ ఇది క్లియర్ విజిబుల్ అవుతుంది. అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కానీ ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం. సో చిన్న చిన్న సింపుల్ అంటే ఒక 3-4 మోడల్స్ ఉంటాయి, అవన్నీ చదువుకుంటే 3-4 మోడల్స్ రిపీటెడ్ అవుతా ఉంటాయి. సో వాటిలోంచి మీకు క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. రైట్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ లో అడిగినటువంటి ప్రశ్నలే. చాలా టైమ్స్ అడిగారు అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇవి కూడా ఇక్కడ వాటర్ కాంప్రపోర్షనేషన్ రియాక్షన్స్ గివ్ ఎగ్జాంపుల్. సో ఇది దీనికి సంబంధించిన 2 క్వశ్చన్లు ఉన్నాయి, 2 మోడల్స్. ఇవి చూసుకోండి ఒకసారి, ఒకటి గ్యారంటీగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ఏ రిడాక్స్ కాన్సెప్ట్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. సో ఇవి మీకు తెలుసు కదా, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ కి సంబంధించి. సో ఇవి 4 మార్క్స్ లో కూడా వస్తాయి అనమాట. ఒకసారి చూసుకుంటే వస్తాయి ఈజీగా, ఓకేనా. సో క్వశ్చన్ చూసి జాగ్రత్తగా అసలు ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది థర్మోడైనమిక్స్ నుంచి, లేదా అసలు అడగకపోవచ్చు కూడా. 2 క్వశ్చన్స్ ఒక్కోసారి అడుగుతాడు, లేదా 4 మార్కులు అంటే ఇప్పుడు 2 మార్కులు అడగొచ్చు, లేదా ఒక 4 మార్కులు అడగొచ్చు. ఒక 4 మార్కులు ఒకటి అడిగాడు అనుకోండి, 2 మార్కులు అడగకపోవచ్చు. 4 మార్కులు అడగలేదు అనుకోండి, 2 మార్కులు 2 అడగొచ్చు అనమాట. అందుకోసం ఇది. సో డిఫైన్ సిస్టమ్ గివ్ అన్ ఎగ్జాంపుల్. థర్మోడైనమిక్స్ ఫిజిక్స్ లో స్టేట్మెంట్స్ రాసినట్లుగానే సో రాయాల్సి ఉంటుంది అనమాట. సో చూసుకోండి, స్మాల్ అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది, బట్ డైరెక్ట్ గా ఫిజిక్స్ అయితే రాసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫిజిక్స్ లో ఒక లాగా వింటారు, కెమిస్ట్రీలోకి వచ్చేసరికి థర్మోడైనమిక్స్ ఇంకో లాగా వింటారు అనమాట. కంప్లీట్ ఆపోజిట్ ఉంటాయి కొన్ని కాన్సెప్ట్స్. సో చాలా జాగ్రత్త. కెమిస్ట్రీ లాగే చదవండి, ఫిజిక్స్ మాత్రం ఫిజిక్స్ లో ఎలాగో మనం అక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ చదువుతాం. ఎవరైతే జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, లేదా ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం కాన్సెప్చువల్ బేస్డ్ గా వెళ్తారు కాబట్టి, సో ఐపీ చదివే వాళ్ళు డైరెక్ట్ గా ఎస్ఏ క్వశ్చన్ టైపే చదువుతారు అందులో థర్మోడైనమిక్స్ లో. ఎందుకంటే మార్కులు ఓరియంటెడ్ స్టడీ అనే మన దగ్గర నడుస్తూ ఉంటుంది తప్ప సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎవడు ఇష్టపడ్డా అనమాట. సో షార్ట్ ట్రిక్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టామంటే లక్షల కొద్ది వీడియోస్ వస్తాయి. కాన్సెప్ట్ అని ఒక వీడియో పెట్టామంటే మాత్రం ఎవరు చూడరు అనమాట. సో అది మనకు అలా ఉంటుంది అనమాట. అది బేసిక్ గా అలా అలవాటు అయిపోయింది. సో ఎవరు మంచిగా చెప్తారు, ఎవరు అర్థమయ్యేలాగా చెప్తారు అనేది కాదు అక్కడ వాళ్ళకి. ఎవరు దాన్ని తప్పుదోవలో తీసుకుపోయి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తారు, అది అప్పటి వరకే గుర్తుంటుంది. దాని తర్వాత పేరు తప్ప దానిలో ఉన్న విషయం అయితే ఎవరికి గుర్తుండదు అనమాట. సో అలా అయిపోయింది అనమాట ఇంటిగ్రేషన్ అనేది. రైట్, ఎనీవే స్టేట్ ద ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది ఎలాగో, సో ద ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ ఆర్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ.
సో స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగే ఉండదు అనమాట. స్టేట్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అబ్సల్యూట్ జీరో ఆఫ్ ద ఎంట్రోపీ ఆఫ్ ఎ ప్యూర్ క్రిస్టలైన్ ఓకేనా సబ్స్టెన్స్ అప్రోచెస్ జీరో. మనకి చూడండి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం ఏం చెప్తాం ఫిజిక్స్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ద హీట్ ఎనర్జీ సప్లై టు ద సిస్టమ్ ఈజ్ యూటిలైజ్డ్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ద వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అని చెప్తాం. dq ఈజ్ ఈక్వల్ du ప్లస్ dw ఫిజిక్స్ లో రాస్తాం. వేరీ అవుతూ ఉంటాయి. వాట్ ఆర్ ద ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్ విచ్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ ద మెటీరియల్ ప్రెసెంట్ ఇన్ ద సిస్టమ్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సిస్టమ్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ. ఇదేమో ఫస్ట్ దేమో విచ్ డిపెండ్ ఆన్ ద క్వాంటిటీ, ఇదేమో విచ్ ఇండిపెండెంట్ ఆన్ ద క్వాంటిటీ. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి? సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ ఆర్ అనేది దాని రిలేషన్ అవుతుంది. ఓకే. అండ్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ ఎంట్రోపీ ద క్రైటీరియన్ ఫర్ స్పాంటేనిటీ వై? సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది పాజిటివ్ ఈజ్ ఈక్వల్ పాజిటివ్ is a condition but is not necessary and a sufficient condition for the spontaneous nature of a reaction. So it is ఏమంటానంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ పాజిటివ్ ఈజ్ ఎ కండిషన్ బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అదనమాట అక్కడ. వాట్ ఆర్ ద డెల్టా హెచ్ సైన్ కన్వర్షన్ ఫర్ ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్? ఎక్సోథర్మిక్ కి ఎండోథర్మిక్ కి డెల్టా హెచ్ వాల్యూ ఎలా ఉంటుంది? దేనికి పాజిటివ్ ఉంటుంది, దేనికి నెగిటివ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్ అంటే నెగటివ్, ఎక్సోథర్మిక్ అంటే పాజిటివ్. ఓకే. ఎక్సోథర్మిక్ కి నెగటివ్ ఉంటుంది, ఎండోథర్మిక్ కి పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ గివ్ ద ఈక్వేషన్ దట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా యు అండ్ డెల్టా హెచ్. సో డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీ. ఇది ఎలా ఉంటుంది మనకి ఫిజిక్స్ లో వచ్చేటువంటి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా ఉంటుందో ఆ ఫార్ములా బేస్డ్ అనమాట. అలానే ఉంటుంది చూసుకోండి. డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ చేంజ్ ఉంటుంది, డెల్టా ఎన్ అంటేనేమో చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ మోల్స్, డెల్టా అనేది ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఆర్ అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అనేది టెంపరేచర్. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గిబ్స్ ఎనర్జీ చేంజర్ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఈ నెంబర్ వేస్తే సరిపోదు. 2.003 ఎన్ఆర్టీ లాగ్ కే. సో ఎక్కడ రాస్తాం మనం 2.003? మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ లో వర్క్ డన్ ఉంటుంది ఫిజిక్స్ లో. వర్క్ డన్ ఆఫ్ ఏ ఐడియల్ గ్యాస్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ దానిలో రాస్తాం 2.303 ఇంటూ ఎన్ఆర్టీ లాగ్ V2/V1 రాస్తాం అనమాట. సో అక్కడ వచ్చేటప్పుడు 2.30 గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th చాప్టర్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది కూడా కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోగలగాలి. కొంచెం అంటే బై హార్ట్ చేయాల్సినటువంటి చాప్టర్ అనమాట. కొన్ని థియరీస్ చదివితే వస్తాయి. ఫస్ట్ చాప్టర్ చూసాం, థియరీ చదివితే వచ్చేస్తుంది. ఇక సెకండ్ చాప్టర్ స్ట్రైకోమెట్రీ చదవాల్సింది. థర్మోడైనమిక్స్ కొంచెం థియరీ చదివితే వస్తుంది. స్ట్రైకోమెట్రీ అయితే ప్రాక్టీస్ చేయాలి, ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. పెన్ను పేపర్ పెట్టండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దెన్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అండ్ నెక్స్ట్ చూసుకోండి జాగ్రత్తగా, ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. కొన్ని హోమోజెనస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అండ్ 2 హోమోజెనస్ రియాక్షన్స్ రాయండి అంటున్నాడు. సో ఇవి రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే హెట్రోజెనస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, 2 ఎగ్జాంపుల్స్. ఈ రెండిట్లో ఒకటి వచ్చేదానికి ఛాన్స్ ఉంది, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ఏ బ్రాన్స్టెడ్ బేస్, గివ్ 1 ఎగ్జాంపుల్. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ చూసుకోండి. ఒకవేళ ఇక్కడ ఆన్సర్ ఉన్నా లేకపోయినా మీ దగ్గర ఉంటుంది కదా, సో దాన్ని బట్టి బేస్ చేసుకున్నాం. వాట్ ఈస్ ఏ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, గివ్ అన్ ఎగ్జాంపుల్. కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఓకేనా. లూయిస్ బేసెస్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. అండ్ లూయిస్ యాసిడ్స్ ఆర్ నాట్ Brownstead acids. Why? So substances which accept electron pair is Lewis acids and అలాగే Lewis acids అన్ని కూడా నాట్ Brownstead acids అంటున్నాడు. ఓకేనా. ఎందుకని దో BF3 is a Lewis acid, it does not have a proton. కాబట్టి అది Brownstead acid అయితే కాదనమాట. What is meant by ionic product of water? What are its units? Ionic product of water. సో ఇక్కడ KW H ప్లస్ OH మైనస్ ion. pH వాల్యూలో ఉంటుంది కదా, సో అదే అనమాట. దాని యూనిట్స్ ఏంటంటే KW 1.008 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్? As the temperature increases, ionization of water increases and hence ionic product of water value also increases. Write the relationship between Kp and Kc. Kp Kc relation ఏంటి? Kp is equal to Kc into RT power delta n. So చాలా important ఇది. Give two chemical equilibrium reactions for which Kp is equal to Kc. Kp is equal to Kc అటువంటి chemical equilibrium equations రెండు రాయండి అంటున్నాడు.
సో అది రాస్తే సరిపోతుంది. అండ్ 2 chemical equilibrium reactions for Kp greater than Kc and Kp less than Kc and Kp is equal to Kc. మూడింట్లో చూడండి, ఒకటి Kp is equal to Kc అయ్యేటువంటి 2 రియాక్షన్స్ రాయాలా, Kp greater than Kc ఉన్నటువంటి 2 రియాక్షన్స్ రాయాలా, Kp less than Kc ఉన్నటువంటి 2 రియాక్షన్స్ రాయాలా. కాబట్టి మూడింట్లోంచి ఒకటి అదేదానికి ఛాన్స్ ఉంది, చూసుకోండి. గివ్ 2 chemical equilibrium equations for K రాసాం. వాట్ ఇస్ సిగ్నిఫికెన్స్ ఏంటది? pH వాల్యూ అంటే pH సొల్యూషన్ అంటే ఏంటి? Define pH of a solution, write its significance. The negative value of logarithm of the hydrogen ion molar concentration in a solution is called molar concentration. Negative sign of the molar concentration. Okay, H plus OH minus రాస్తాం కదా, దాన్ని అనమాట. pH ఎందుకు యూజ్ చేస్తా ఉన్నాడు? డిస్టింగ్విష్ యాసిడ్స్ అండ్ బేసిస్ ని న్యూట్రల్ సొల్యూషన్, ఒక సొల్యూషన్ కి యాసిడ్ బేసిస్ ని వేరు చేయడం కోసం pH వాల్యూ అయితే వాడతారు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటే అదనమాట. అండ్ pH వాల్యూ ఫైండ్ చేయడం గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ క్వశ్చన్ ని అఫ్ కోర్స్ మీరైతే ఉన్న క్వశ్చన్ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. రైట్, ఇవన్నీ కూడా అంతే. లాగ్ వాల్యూలో లాగ్ 1.1 వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లాగ్ వాల్యూస్ అక్కడ మీకు ఉండవు కాబట్టి. తర్వాత ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత థియరీ ఉంటుంది, కొంచెం కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది చాలా అవసరం. సో మీరు ఎక్కువ రీడింగ్ చేయండి దీన్ని, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కానీ థర్మోడైనమిక్స్ కానీ. ఓకేనా, అండ్ ఫస్ట్ చేసినటువంటి ఫస్ట్ చాప్టర్ కానీ. ఓకేనా, ఇవన్నీ కూడా ఏం చేయాలా, ఎక్కువ రీడింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ యూజెస్ ఆఫ్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా యొక్క యూజెస్ ఏంటి? తర్వాత సోడియం కార్బోనేట్, వాషింగ్ సోడా. డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ సోడియం కార్బోనేట్. ఓకేనా, తర్వాత డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ క్విక్ లైమ్. ఓకే, ఇవన్నీ కూడా మీకు జనరల్ గా చదివితే గుర్తుంటాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. Na+, K+, Ca+, Mg+2 అయాన్స్ లో బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏముంటుంది, బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏముంటుందో చెప్పాల్సి ఉంటుంది. రైట్, తర్వాత ప్రతిదానికి బయాలజికల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. Mg+2 అయాన్స్ కానీ, Ca+2 కానీ అండ్ K+ కానీ, వీటన్నిటికి సంబంధించి. వాట్ ఈజ్ ఏ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మెన్షన్ ఇట్స్ యూజెస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటో చెప్పాలి. ఓకేనా, తర్వాత వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం మెటీరియల్ ఈస్ బర్న్ట్ ఇన్ ఎయిర్. మెగ్నీషియం మెటీరియల్ అనేది ఎయిర్ లో, గాలిలో మండుతుంది, ఎందుకు అంటున్నాడు. రైట్ ద యూజెస్ ఆఫ్ మెగ్నీషియం మెటల్, Mg మెటల్ యొక్క యూజెస్. వై ఆర్ ఆల్కలీ మెటల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. ఆల్కలీ మెటల్ ఫ్రీ స్టేట్ లో ఉండవు నేచర్ లో, ఎందుకు అంటున్నాడు. సో చిన్న చిన్న కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అని చెప్తాను కదా, ఎక్కువ సార్లు చదవండి, గుర్తుంటాయి, అవే కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయగలగాలి. రైట్ ద యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్. పోర్ట్లాండ్ సిమెంట్ కి కాంపోజిషన్ రాయాలి, ఏది ఎంత ఉంటుంది, ఎంత క్వాంటిటీలో ఉంటుంది అనేది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. వై ఈస్ జిప్సమ్ యాడెడ్ టు సిమెంట్. సిమెంట్ కి జిప్సమ్ ఎందుకు యాడ్ చేస్తాను అంటుండు. ఓకేనా, ఇవన్నీ కూడా రీజన్స్, కాన్సెప్ట్స్ సంబంధించినవి. ఓకేనా, లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్. వై? ఓకేనా, లిథియం సంబంధించిన క్వశ్చన్, పొటాషియం సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, సాల్యుబిలిటీ సంబంధించిన క్వశ్చన్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు 15 క్వశ్చన్లు ఉన్నాయి, 2 క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ 10th చాప్టర్ లోకి వచ్చేసి పి బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 13 కూడా అంటాం దీన్ని. 2 క్వశ్చన్స్ వస్తాయి లేదా 0 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ వచ్చే ఇప్పుడు 4 మార్క్స్ లో అడగకపోతే ఈ చాప్టర్ నుంచి ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఒకవేళ ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతుంటే అక్కడ 4 మార్క్స్ అడగరు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇది కూడా మీరు కొంచెం బై హార్ట్ చేయాల్సినటువంటి చాప్టరే, ఎక్కువ సార్లు రీడింగ్ చేయాల్సినటువంటి చాప్టర్. సో ఫిజిక్స్ తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. రైట్, అండ్ అది ఏ సెట్ అయినా 4 మార్క్స్ అయినా 2 మార్క్స్ అయినా సరే కొంచెం బండిల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ అలా అయితే ఉండదు. ఈ పాటి ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అయిపోయి ఉండేది, అట్లుంటది అనమాట. ఎక్స్ప్లెయిన్ ద ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అండ్ వై డస్ BF3 బిహేవ్స్ ఈజ్ ఏ లూయిస్ యాసిడ్. ఇది ఇంతకుముందే చదివాం మనం, అందులో ఉంటుంది స్టాయికోమెట్రీ దాంట్లో, చూసుకోండి. అండ్ గివ్ ద ఫార్ములా ఆఫ్ బోరోజిన్, వాట్ ఈస్ ఇట్స్ కామన్ నేమ్. బోరోజిన్ యొక్క కామన్ నేమ్ ఇనార్గానిక్ బెంజీన్ అని చెప్తా ఉంటా, దాన్ని గుర్తుపెట్టుకోండి. గివ్ ద ఫార్ములా ఆఫ్ బోరాక్స్ అండ్ కోల్మనైట్ కి సంబంధించి కెమికల్ ఫార్ములా అయితే రాయాల్సి ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ బోరిక్ యాసిడ్ ఈజ్ హీటెడ్. బోరిక్ యాసిడ్ హీట్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు. గివ్ 2 యూజెస్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం కి 2 యూజెస్ చెప్పండి అంటున్నాడు. తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్ 2 క్వశ్చన్లు వస్తాయి లేదా 0 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ అక్కడ 4 మార్క్స్ లో పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్ రాకపోతే ఓకేనా, గ్రూప్ 14 పైన చదివింది గ్రూప్ 13. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 క్వశ్చన్లు వస్తాయి అనమాట, 4 మార్కుల కోసం. తర్వాత వై ఈజ్ CO, కార్బన్ మోనాక్సైడ్ ఉంది కదా, పాయిజనస్. ఎందుకు అది పాయిజనస్ అంటున్నాడు, రీజన్ చదువుకోవడమే. వాట్ ఈజ్ అలోట్రోపీ, గివ్ ద క్రిస్టలిన్ అలోట్రోప్స్
ఆఫ్ కార్బన్. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అక్కడ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ అనేవి కావు, ఇంకా టెక్స్ట్ బుక్ లో ఎక్కువే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బట్ ఏవైతే ఎగ్జామ్ లోకి వస్తున్నాయో, ఎగ్జామ్ లోకి రాబోతున్నాయో, అడిగేదానికి ఛాన్స్ ఉందో అలాంటి క్వశ్చన్స్ పిక్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇవి చదివిన తర్వాత మీకు టైం ఉంటే ఇంకా మిగతా కూడా చదువుకోండి. ఎవరైతే కనీసం పాస్ కావాలి, లేదా 2 మార్క్స్ లోకి 7-8 క్వశ్చన్లు, లేదా 9-10 క్వశ్చన్లు, లేదా మీ లక్ బాగుంటే 10 క్వశ్చన్లు వస్తాయి, లేదా 8 క్వశ్చన్లు అయితే గ్యారంటీగా వస్తాయి, 9 క్వశ్చన్లు అయితే గ్యారంటీగా వస్తాయి. 1 or none మాత్రమే కలిసేదానికి ఛాన్స్ లేదు. ఒక క్వశ్చన్ లేదా అసలు లేకపోవడం, ఒక క్వశ్చన్ అయినా కలవకపోవచ్చు, లేదా అన్ని కలవచ్చు, అదనమాట. అంటే ఏంటి ఇక్కడ మీకు చెప్పేది, నేను మినిమం 9 కలుస్తాయి, మాక్సిమం 10 కలుస్తాయి అని. రైట్? గివ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఏ CO3- కానీ, డైమండ్ కానీ, గ్రాఫైట్ కానీ, అండ్ ఫ్లోరిన్ సంబంధించి హైబ్రిడైజేషన్ ఏది ఎలా ఉంటుంది. మీకు ఎలాంటి తెలిగినప్పుడు ఏం చేస్తారు, sp3 sp2 రాసిన దగ్గర sp3 రాసిన దగ్గర sp2 మార్చి ఆన్సర్ రాయండి, 2 సార్లు రాయండి, 3 సార్లు రాయండి, మీ ఇష్టం. అర్థమైందా? ఎందుకంటే రానప్పుడు పాస్ కావడం కోసం మనం మార్గాలు ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే 18 మార్కులు వచ్చినాయి, 21 మార్కులు వేయాలి, 3 మార్కులు తక్కువ అవుతున్నాయి, బట్ ఈ ఆన్సర్ తప్పు రాశారు, దీన్ని మళ్ళీ రెండోసారి ఇంకోసారి రాశారు అనుకోండి, ఒకవేళ ఫస్ట్ కరెక్ట్ అయితే ఓకే, ఫస్ట్ కరెక్ట్ అయితే రెండోదాన్ని కరెక్ట్ అవుతుంది కదా, అది కూడా కరెక్ట్ అయితే మూడోసారి కూడా రాశారు అనుకోండి, అది కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఎక్కడ కరెక్ట్ అయితే అక్కడ మార్కులు వస్తాయి, కాబట్టి యూ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్. అప్పుడు మీకు పాస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందరికీ అని చెప్పను నేను, ఎవరైతే మినిమం ఒక 15 వస్తున్నాయి, 20 వస్తున్నాయి అనుకునే స్టూడెంట్స్ ఇలాంటివి కొన్ని 2-3 సార్లు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. నెక్స్ట్, గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్, ఎక్స్ప్లెయిన్. ఎందుకు అంటున్నాడు? గ్రాఫైట్, డైమండ్ హ్యాస్ మోర్ మెల్టింగ్ పాయింట్, వై? సో మోర్ మెల్టింగ్ పాయింట్ డైమండ్ ఎత్తుకుంటుంది. డైమండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రీషియస్ స్టోన్, ఎక్స్ప్లెయిన్. ఎందుకు అది ప్రీషియస్ స్టోన్ అయింది? తర్వాత ప్రొడ్యూసర్ గ్యాసెస్ ప్రిపేర్డ్, ఎలా ప్రిపేర్ చేస్తాము, దీనికి కెమికల్ ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ సింథసిస్ గ్యాస్? వాటర్ గ్యాస్ అన్నా, సింథసిస్ గ్యాస్ అన్నా, బ్లూ గ్యాస్ అన్నా ఒకటే, చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ, డెఫినెట్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ మెంట్ బై డ్రై ఐస్? డ్రై ఐస్ అంటే ఏంటి? సో సాలిడ్ కార్బోనేట్ ని కార్బన్ డైఆక్సైడ్ ఏమంటాం, డ్రై ఐస్ అని పిలుస్తాం అనమాట. తర్వాత రిఫ్రిజిరెంట్ ఫర్ ఫ్రోజన్ ఫుడ్ అండ్ ఐస్ క్రీమ్స్, అవి రిఫ్రిజ్ చేయడం కోసం మనం దీన్ని వాడతాం అనమాట, డ్రై ఐస్ ని. గివ్ ద యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లో కార్బన్ డైఆక్సైడ్ గా యూజెస్ ఏంటి? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ ఆన్ టిన్? టిన్ తో వాటర్ ఎఫెక్ట్ ఏంటి అన్నాడు, వాటర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? సిసి బాండ్ లెంత్ గ్రాఫైట్ ఇస్ షార్టర్ దాన్ సిసి బాండ్ లెంత్ ఆఫ్ ద డైమండ్, ఎందుకు అంటున్నాడు. ఓకేనా? తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. చాలా ఈజీగా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చదువుకోనికి. మీకు ఎక్కువ క్వశ్చన్లు ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవడానికి, కొంచెం రీజనబుల్ గా, కొంచెం కాన్సెప్చువల్ గా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్సే ఈ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి 2 మార్క్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే మీకు రేపు ఎంసెట్ లో యూజ్ అవుతాయి, అండ్ మెయిన్స్ లో యూజ్ అవుతాయి, అడ్వాన్స్ లో యూజ్ అవుతాయి. ఓకేనా? సో గివింగ్ బూస్టింగ్ టు ద కాన్సెప్ట్స్ అనమాట. కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి బూస్టింగ్ లాగా ఉపయోగపడతాయి. వాట్ ఈస్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్? విఓడి అంటాం, సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఈ రెండింటిలో ఉండడానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిసెప్టర్ సంబంధించి డిఫరెంట్ టర్మ్స్ ఆఫ్ రిసెప్టర్, టిఎల్బి, సింక్, తర్వాత స్పెసియేషన్. సో ఈ 4కి సంబంధించింది డెఫినేషన్స్ గుర్తుపెట్టు. వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ స్మోక్ అండ్ మిస్ట్? అండ్ వాట్ ఈస్ ప్యాన్? ప్యాన్ అంటే ఏంటి? పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ ఈజ్ ఏ ప్యాన్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ఓజోన్ హోల్? వేర్ వాజ్ ఇట్ ఫస్ట్ అబ్జర్వ్? ఓజోన్ హోల్ అంటే ఏంటి, అది ఎక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయబడింది? విచ్ ఆక్సైడ్ కాజెస్ యాసిడ్ రైన్స్? వాట్ ఈస్ ఇట్స్ పిహెచ్ వాల్యూ? యాసిడ్ రైన్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది? అండ్ లెస్ దాన్ 5.6 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. యాసిడ్ రైన్స్ ఆర్ హార్మ్ఫుల్, వై? ఎందుకని అవి హార్మ్ఫుల్ గా ఉంటాయి? లిస్ట్ అవుట్ 4 gaseous pollutants present in the polluted air. పొల్యూటెడ్ ఎయిర్ లో 4 పొల్యూటెడ్ గ్యాసెస్ ఏముంటాయి? సల్ఫర్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, ఓజోన్ ఉంటుంది, అండ్ హైడ్రోకార్బన్స్ ఎట్సెట్రా. ఓకేనా? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ గ్యాసెస్ అండ్ గ్యాసెస్. విచ్ గ్యాసెస్ ఆర్ ద కాజెస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ఏ గ్యాసెస్ సేమ్ రాసినవి మళ్ళీ రాస్తే సరిపోతుంది. CO2, CFC, అండ్ తర్వాత N2O, CH4, O3 ఓజోన్ పైన రాసినవి ఇక్కడ రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ మెన్షన్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన సేమ్ గ్యాసెస్. మళ్ళీ వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై ఓజోన్ లేయర్? సో ఏమేం గ్యాసెస్ మళ్ళీ అవే ఉంటాయి. ఓకేనా? ఏమేమి? వాట్ ఈస్ క్లాసికల్ స్మాగ్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ కెమికల్ క్యారెక్టర్? స్మాగ్ అంటే ఏంటి, దాని కెమికల్ క్యారెక్టర్ ఏంటి అంటారు. తర్వాత 13th చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ స్కిప్ చేయడం అంత సజెస్టబుల్ ఏం కాదు. మీరు 60 out of 60 తెచ్చుకోవాలంటే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ అయితే
ప్లే చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ కాబట్టి లెర్న్ కేర్ఫుల్లీ. ఓకే, ఈ స్ట్రక్చర్స్, బెంజిన్ స్ట్రక్చర్స్ కానీ, ఓకేనా, తర్వాత ఈథేన్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంటుంది. నేమ్డ్ రియాక్షన్స్ అయితే ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. అదే అది 8 మార్క్స్ దాంట్లో 8 మార్క్స్ దాంట్లో కూడా 4 నేమ్డ్ రియాక్షన్స్ అడగొచ్చు, లేదా 2 మార్క్స్ లో కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. వై డూ ప్రిపేర్ ఇథైల్ క్లోరైడ్, ప్రతి దానికి ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది. కెమికల్ ఈక్వేషన్, స్ట్రక్చర్, ఆర్గానిక్ కాంపౌండ్ స్ట్రక్చర్స్ రాయాల్సి ఉంటుంది, బాండింగ్ రాయాల్సి ఉంటుంది. ఐయుపిక్ నేమ్స్ సంబంధించి కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఒక్కోసారి అడిగితే గ్యారెంటీగా మీకు మార్కు ఈజీగా వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఐయుపిక్ నేమ్స్ అయితే ఖచ్చితంగా ఒకటైతే వస్తుంది. సో ఇదే అనమాట ఈ కెమిస్ట్రీ 2 మార్క్స్ సంబంధించి. ఇప్పుడు చూడండి, మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మన టెలిగ్రామ్ గ్రూప్ కాదు, టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లోకి వచ్చేయండి. అక్కడ ఓన్లీ 110-120 మెంబర్స్ ఉంటారు. టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ 1800-1900 అలా ఉన్నారు. బట్ టెలిగ్రామ్ గ్రూప్ లో, టెలిగ్రామ్ ఛానల్ లో మాత్రం 120 మెంబర్స్ ఉన్నారు. టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ ఛానల్లోకి రమ్మని చెప్పాను. మనది అది, బట్ ఎవరు రాలేదు. అందులో పెట్టేస్తా ఇది పీడిఎఫ్, మీరు యాస్టీస్ గా తీసేసుకొని చదువుకోవచ్చు. ఆర్ఎల్స్ మన మొబైల్ యాప్ ఉంది కదా, మొబైల్ యాప్ లో ఫ్రీ మెటీరియల్ కూడా అప్లోడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి అబ్బా. లైక్ చేయమని ప్రతిరోజు అడగాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేసినప్పుడు దానికి సంబంధించి వీడియోస్ పెడతాను. అండ్ రేపు సెకండ్ ఇయర్ కి సంబంధించి 2 మార్క్స్ వీడియో కూడా చేస్తాను. అండ్ గన్ షాట్ వీడియోస్ కూడా మనకి వస్తూ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి గన్ షాట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే ముందే గన్ షాట్ వీడియోస్ పెట్టేస్తే అర్థమైందా? సో గన్ షాట్ వీడియోస్ చదవండి. ఎప్పుడు మీకు గన్ షాట్ వీడియోస్ ఈజీ అనిపిస్తాయి అంటే ఆల్రెడీ ఒకసారి చదువున్న వాళ్ళకి గన్ షాట్ వీడియోస్ అనేది యూస్ఫుల్ అవుతాయని నా ఫీలింగ్. ఓకే, సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. హరీబరీగా చదవాల్సిన పని లేదు. ఎంత టైము కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ పర్టికులర్ టైంలో ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు గంట చదవండి, పర్ఫెక్ట్ చదవండి. 4 గంటలు కూర్చొని పర్ఫెక్ట్ గా చదవకపోతే ఉపయోగం లేదు. పొద్దున్న 4 లేసి నిద్రపోతే ఉపయోగం లేదు. ఓకేనా, 5 లేవండి, ఒక 2 అవర్స్ చదవండి. ఓకేనా, 4 లేసి అదే నిద్ర డౌజినెస్ తో కళ్ళు మూసుకొని కోరేపట్లు పడి 7 దాకా ఉన్నా కానీ ఏ ఉపయోగం వస్తుంది? నో యూస్. కాబట్టి చదివేది పర్ఫెక్ట్ గా ప్లాన్ గా చదువుకోండి, మంచి మార్కులు అచీవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయండి, కొద్దిగా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి, అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.